వెల్కమ్ టు ఈటీవీ ఫోకస్. నేను మీ శ్రీనివాసుడి. సీరియల్ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినటువంటి రవికృష్ణ, అతనికి ఒక హీరోగా అవకాశం వచ్చింది. అయితే సడెన్‌గా అతన్ని హీరోగా ఆ సినిమా నుండి తీసేశారట. దానికి గల కారణం ఏంటి? అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సీరియల్ నుంచి సినిమాలోకి వచ్చినటువంటి నటుడు రవికృష్ణ. 'మొగలి రేకులు' సీరియల్‌తో బుల్లితెర పైన పరిచయమైనటువంటి రవికి 'బిగ్ బాస్' షోతో మరింత గుర్తింపు వచ్చింది. షో నుంచి బయటకు వచ్చాక తర్వాత సినిమా ఛాన్సులు వచ్చాయి. ఇక్కడ 'విరూపాక్ష' సినిమా రవి కెరియర్‌ని మలుపు తిప్పింది. ఆ తర్వాత రవిది వరుస సినిమాలతో దూసుకెళ్ళాడు. ఇటీవల విడుదలైనటువంటి 'దండోర్‌లో' కీలకమైనటువంటి పాత్రను కూడా పోషించారు. కులం నేపథ్యంలో తెరకెక్కినటువంటి ఈ 'దండోర' చిత్రంలో రవి తక్కువ కులానికి చెందినటువంటి యువకుడుగా నటించాడు. అగ్రకులానికి చెందినటువంటి అమ్మాయితో ప్రేమలో పడి, ఆమె కులం వాళ్ళ చేతిలో హత్యకు గురవుతాడు ఈ సినిమాలో. అంటే సినిమా ప్రేక్షకులకు రవి నటన పైన ప్రశంసలు కురిపిస్తున్నాయి. అయితే ఇలాంటి పాత్రలో నటించే అవకాశం కోసం చాలా కష్టపడాల్సి వచ్చిందనేసి కూడా రవి చెప్పుకొచ్చారు. 'దండోరా' సినిమాలో మాదిరే తాను కూడా కుల వివక్షకు గురయ్యాడట. తన కులం చూసి సినిమా ఛాన్సులు ఇవ్వలేదట. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో రవి తన కెరియర్ ప్రారంభంలో ఎదురైనటువంటి ఇబ్బందుల గురించి కూడా వివరించారు. మాది విజయవాడలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. నాకంటే ముందు మా ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా ఇండస్ట్రీలో రాలేదు. నాకు సినిమాలంటే పిచ్చి. కానీ ఇండస్ట్రీ ఎక్కడ ఉంటుందో కూడా తెలీదు. ఇంటర్ పూర్తయ్యాక సినిమాల్లోకి వెళుతా అంటే ఇంట్లో తిట్టారు. దీంతో డిగ్రీ చేసి సినిమాల్లోకొచ్చాను. సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్‌లో ఉంటుందని తెలియక చెన్నైకి వెళ్ళాను. అక్కడ ఒక సీరియల్‌కి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశా. కొన్నాళ్ళ తర్వాత వాళ్ళే ఒక తెలుగు సీరియల్ చేస్తే అందులో నటించాడు అని కూడా చెప్పుకొచ్చారు. అది 3 నెలలకే ఆగిపోయింది. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో హైదరాబాద్‌లో ఉంటుందని తెలుసుకొని ఇక్కడికి వచ్చాను. మా మేనత్త వాళ్ళు ఇంట్లో ఉంటూ అవకాశాల కోసం తిరిగాను. 'మొగలి రేకులు' సీరియల్‌లో ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి వెళ్తే అప్పటికే పూర్తయిపోయాయని కూడా చెప్పుకొచ్చారు. వాళ్ళకు రిక్వెస్ట్ చేసి ఆడియన్స్ ఇచ్చాను. ఆ సీరియల్‌తో నా కెరియర్ ప్రారంభమైందని, ఆ ఫేమ్‌తో సినిమాలోకి వచ్చానని, ఇక్కడ నాకు కుల వివక్షత ఎదురైందని, కొంతమంది నన్ను హీరోగా సెలెక్ట్ చేసి చివరికి నా కులం చూసి పక్కకు తప్పించారు. సినిమాకు హీరోగా సెలెక్ట్ అయ్యాను. అగ్రీమెంట్ సమయంలో నా ఆధార్ కార్డ్ పంపించా. అక్కడ కులం చూసి తప్పించారు. కారణం ఏంటంటే అని అడిగితే, "ఈ కథ మీకు సెట్ కాదు. ఇంకో ప్రాజెక్ట్ చూద్దామని" కూడా చెప్పేవాళ్ళు. అలా 3 సినిమాలు అగ్రీమెంట్ వరకు వచ్చి కులం చూసి ఆగిపోయాయని కూడా రవి చెప్పుకొచ్చారు. ఇది ఆయన యొక్క జీవితంలో కుల వివక్ష. ఆయన 'దండోర' సినిమాలో నిజంగా కులం తక్కువ అనే దానికి సంబంధించి కూడా ఆ సినిమాలో క్యారెక్టర్ చేసి, అది నిజ జీవితంలో కూడా తనకు చెందిందని కూడా చెప్పుకొచ్చారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. రవి కామెంట్స్ పైన మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మనం ఈటీవీ ఫోకస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.